నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు సీఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం చిత్తూరు జిల్లా ఎస్పీ మరియు పలమనేరు డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై సీఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇందుకు 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణ అంటూ వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు పలమనేరు పట్టణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ 4వ వార్డులోని వినాయక నగర్ నందు ఉన్న డ్రైన్స్ ను క్లీన్ చేయించడం మరియు జేసీబీతో సిల్ట్ ను తొలగించడం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్కిడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. పైన మన జీఎన్సీ పైకి వస్తుంది, నా జీఎన్సీ నా ముందున నీటేస్తాం వస్తుంది అందరికీ నమస్కారం. మొన్నటి రోజు సిఐ గారి పైన విసిగి వేసారిపోయి మేమందరూ కూడా పలమనేరు సీఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం జిల్లా ఎస్పీ మరియు పలమనేరు డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై సీఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇందుకు 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణ అంటూ వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అక్రమాలను సీఐ దృష్టికి తీసుకొచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పలమనేరు పట్టణ సమీపంలో కెటిల్ ఫామ్ వద్దనున్న పంప్ హౌస్ వద్ద ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్ గా పట్టించినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోగా తెలుగుదేశం పార్టీ నేతలపైనే దౌర్జన్యంగా ప్రవర్తించారని వివరించారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు సహకరించిన పలు ఆధారాలను ఫిర్యాదుతో జతపరిచారు. మొదటగా చిత్తూరులోని జిల్లా ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేయగా ఆయన స్థానిక డీఎస్పీకి కేసును రెఫర్ చేశారు. దీంతో బుధవారం సాయంత్రం ఫిర్యాదుదారులు పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఐపై ఫిర్యాదు చేసిన వారిలో పలమనేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగరాజురెడ్డి, పెద్దబ్బ, పలమనేరు పట్టణానికి చెందిన నాగరాజు, కాజాఫీర్, చిన్ని, సుబ్బు, లోకేష్ ఆచారి, అస్లాం తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సిఈ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే, ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. అది అక్రమము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఈ గారిని మేమందరూ కూడా నినదించాం. దానిపైన ఎస్పీ గారికి విచారణ చేయాలని మొన్న పోయి స్పందన కార్యక్రమంలో వచ్చాం. ఈరోజు డిఎస్పీ గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము. కాబట్టి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. సిఐ గారి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సిఐ గారి తీరు చూస్తే మీరందరూ కూడా 5 ఏళ్ళుగా మీరు మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ఇసుక విధానాన్ని ఎంత దోపిడీ చేశారో మీరందరూ కూడా చూశారు. 4 రోడ్ల కాడ అంటే కానీ ఇక్కడ కూడా లోకల్లో కూడా వంకలో ఉండే ఇసుకని తీసుకొని ఇండ్లు కట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే చెప్పారు. అందరూ కూడా విన్నారు కదండి. అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. వినియోగదారుడు హ్యాపీగా ఉండేటప్పుడు ఏ జీవో లేకుండా వీళ్ళకి పట్టాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, శాబ్ ఉన్నది, ఎక్సైజ్ శాఖ వాళ్ళు అంటారనమాట, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గమ్మున ఉన్నారు. ఈ సిఈ గారు మాత్రమే ఎటువంటి కంప్లైంట్ దారు లేడండి. మెయిన్ కంప్లైంట్ దారులు లేకుండా కూడా నేను కావాలనే దురుద్దేశపూర్వకంగా చేయాలని చెప్పి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఆయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పలమనేర్ అర్బన్ సిఐ గారు చంద్రశేఖర్ గారు గత
2-3 సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు, ఆయన చేయని మోసం లేదు. అనేక అక్రమాలు ఇక పలమనేరు స్టేషన్లో చేశారు ఆయన. ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు. కనీసం ఎవరైనా కంప్లైంట్ జరగకపోతే కనీసం తలెత్తి కూడా మాట్లాడాడు ఆయన. అందులో భాగంగానే మొన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునేదానికి ఈ యొక్క పెద్దబడిన రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుక తోలుకుంటా ఉంటే అక్రమంగా ఆ డ్రైవర్ని పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళ అన్నం లేకుండా నీళ్లు లేకుండా హింస చేసినారు. ఏమిది అన్యాయము? ప్రభుత్వం మారింది, మీ తీరు మారలేదే. ఇసుక రేట్లు ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు 3,500, 5,000, 4,000 తోలుకున్న ఇసుక ఈరోజు 2,000, 2,500, 2,000 లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటా ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే కావాల్సినంత ఇసుక దొరుకుతూ ఉంది, అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది, రేట్లు తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ యొక్క సిఐకి రావాల్సినటువంటి అక్రమ సంపాదన, ఎందుకంటే ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే ముందు రోజుకింత ఆయనకి కప్పం కట్టాలా. అలాంటిది ఈరోజంతా నాకు వెళ్ళిపోయిందనేసి కకృతి పడి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున మేము ఆయన పోయి అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు. ఆ బాధతో మేము ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశాము. ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసినారు. ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేమందరూ ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, దీనికి సంబంధించిన పై అధికారులు కలుస్తాము. ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకున్నంత వరకు మా పోరాటం ఆగదు. మరి ముఖ్యంగా మా దళితుల పైన అనేక దాడులు చేశారు చాలామంది. ఆ దాడుల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు, కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితి అయింది. ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉంది అయింది. కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. జై హింద్. నా పేరు వెంకటాచలం. నేను పలమనేరు నియోజకవర్గం ఎంఎస్పీ ఇన్ఛార్జిని. గత 2023 నుంచి మా గ్రామంలో ఒక ఆస్తి గొడవ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే 2023లో జనవరిలో ఒక కంప్లైంటు, మార్చిలో ఒక కంప్లైంటు, సెప్టెంబర్లో ఒక కంప్లైంటు నా పైన దాడులు చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన సిఐ చంద్రశేఖర్ గారు. తర్వాత రీసెంట్గా గత మాసం 20వ తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపు మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు పేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను జనం చెవి పైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి, తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలు పడ్డా. అక్కడ సంపదానైన సిందన అతను ఇచ్చిన వాంగ్మూలము, అతను మాట్లాడిన వీడియోలు అన్నీ సబ్మిట్ చేసినా కూడా కానీ సిఐ గారు ఏమాత్రం పట్టించుకోలేదు. నీ వలైతే ఏమైనా చేసుకో, నేను ఈ కేసు కట్టడు, తర్వాత నువ్వేమైనా నాకేమైనా లంచం రూపాయలు ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీకు కేసు కడతానని చెప్పినారు. టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసినది, చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది, నా చెవు కన్నబేరు పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఐ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు. మొన్న రీసెంట్గా 2 రోజుల ముందు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు, నీకు నేను కేసు కట్టను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి మా పైన దళితుల పైన మా మీద దౌర్జన్యం చేస్తుందంటే సిఐ గారు ఒక మంచి గౌరవ పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం. నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజక ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తాననేసి నాకు అనుమానం ఉన్నది. ఇది మన సిఐ గారి వల్లనే నాకు ప్రాణభయం అనేసి గత 20వ తేదీ నుంచి నేను పలమనేరు తల రాసుకున్నాను. మా ఊర్లో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇంతవరకు నేను మా ఊరికి పోలేదు. నేను మా భార్య పలమనేరులోనే ఉన్నాము. ఒక నైట్ ఒక చోట ఉంటే ఇంకో చోట ఉన్నాము. మాకు ప్రాణభయం ఉన్నది, వాళ్ళ వల్ల ఉన్నది. దానికి పూర్తి సహకారం మన సిఐ గారు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను, కంప్లైంట్ డిఎస్పీ గారికి ఇప్పుడు ఇచ్చాము, డిఎస్పీ గారికి విన్నవించుకున్నాము. పూర్తిగా ఎవిడెన్స్ మాత్రమే 2023 నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నా పైన దాడులు చేసినవి వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి, అన్నీ పూర్తిగా సబ్మిట్ చేసినాము. దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది. నాకు, నా భార్యకి, నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది. నాకు ప్రాణహాని నుంచి నాకు రక్షణ కల్పించి కోరుతున్నాను.
జేసీబీతో సిల్ట్ను తొలగించారు. తదుపరి ఎద్దుల సంత వీధినందు గల కాలువను శుభ్రం చేసి సదరు కాలువలో ఉన్న సిల్ట్ను తొలగించారు. తదుపరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడ పరిసరాలను శుభ్రం చేయించి ఇంకను ప్రారంభించుటకు తగిన ఏర్పాట్లు చేయుటకు సిబ్బందికి సూచనలు జారీ చేశారు. గంటావూరు సచివాలయం నందు ఇంకను పెండింగ్ లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సదరు కార్యక్రమం నందు శ్రీయుత కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మేనేజర్ ఎస్ఎం ఖాదర్ మొహిద్దీన్, పురపాలక సంఘం అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ రూపేష్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు హౌసింగ్ సిబ్బంది, వీరితో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక లోడ్ రాలే ఉన్నాయి సార్. లోడ్ లోడ్ రాతో మొత్తం లోడ్ వేరే మసాలు కొత్తగా నేను మాట్లాడాను మీకు నచ్చితేనే మంచి గవర్నమెంట్ తిరుమల ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్పీడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ తీసుకొచ్చి బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు. పోలీసులు బస్సు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు ఇప్పుడే ఒక అరగంట ఇద్దరు కూడా స్పాట్ ప్రాణాలు ప్రమాదం నచ్చిందా లైటింగ్ మంచిగా ఉందా சுவாமி அவர்கள் ஊர் நாகர்கோயில் நீங்கள் எங்கிருந்தாலும் கோயில் எதிராக தகவல் நிலையமறைகள் வந்து கிருஷ்ணம்மா இவர் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். உபயாவகிரேதோ விஸ்வகர்மணே உபயாவகிரேதோ ஜன்னஜே ఉదయం 11:30-15 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 వీలర్లో వస్తున్న 2 వ్యక్తులు, అంటే ఒక భార్యాభర్తలు కావచ్చు, లేదా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వస్తున్నటువంటి 2 వీలర్ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళ పైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద 2 శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా
వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాం. బస్సు ఎక్కి చూస్తే ఒక ఇద్దరు చనిపోయారు. పైన మన జీఎన్సీ పైకి వస్తుంది కదా, జీఎన్సీ కన్నా ముందున వెంకటేశ్వరం వస్తుంది అక్కడ. కిరణ్ విజువల్ ఏమైనా పెట్టా కిరణ్? అవును, ఓకే ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడాను కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుడు కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక